8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు గుణసంధి గురించి చెప్పబోతున్నాను. గుణసంధి సూత్రం ఏంటంటే అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు AORలు వస్తాయి. ఉదాహరణ చూద్దాం. రాజేంద్రుడు. రాజేంద్రుడు అంటే రాజా ప్లస్ ఇంద్రుడు. రాజా ప్లస్ ఇంద్రుడు అంటే జా అంటే ఆ వస్తుంది అన్నమాట. మన అచ్చు ఆ వస్తుంది. అప్పుడు ఆ ప్లస్ ఈ ఈక్వల్స్ టు ఏ. అప్పుడు రాజే జే అంటే ఇక్కడ ఏ వస్తుంది కాబట్టి రాజేంద్రుడు అయిపోతుంది. గజ ప్లస్ ఇంద్రుడు. గజ ప్లస్ ఇంద్రుడు అంటే గజ జ అంటే ఆ వస్తుంది. ఈ ఆ ప్లస్ ఈ ఈక్వల్స్ టు ఏ. ఈడ కూడా సేమ్ ఏనే వస్తుంది. సర్వేశ్వరుడు. సర్వ ప్లస్ ఈశ్వరుడు. వా అంటే ఆ అనే అచ్చు పదం మనకి పలకడంలో తెలుస్తుంది. ఆ ప్లస్ ఈ ఈక్వల్స్ టు ఏ. గంగోదకం. గంగా ప్లస్ ఉదకం. గంగా అంటే ఆ అనే పదం వస్తుంది. ఆ ప్లస్ ఊ ఈక్వల్స్ టు ఓ. అంటే ఆ ప్లస్ ఊ గంగో. ఓ అనే పదం అచ్చు బ్రహ్మర్షి. బ్రహ్మ